న్యూస్ ఎండల తీవ్రతతో మూగజీవాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. వన్యప్రాణులు నీటి కోసం అడవుల నుంచి జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఈ ఎండల ప్రభావం పౌల్ట్రీ పరిశ్రమపై తీవ్రంగా పడుతోంది. కోళ్ల ఎదుగుదలలో భారీ తేడాలు రావడంతో చికెన్ ధరపై ప్రభావం చూపుతోంది. కరీంనగర్ జిల్లా పౌల్ట్రీకి పెట్టింది పేరు. కోళ్ల రైతులు దశాబ్దాలుగా తమ వ్యాపారం సాగిస్తున్నారు. ప్రస్తుతం ఎండల తీవ్రతతో కోళ్ల వ్యాపారం బాగా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కోళ్ల ఫారం యజమానులు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో కోళ్ల ఎదుగుదలతో సమస్యలు వస్తూ వ్యాపారం సజావుగా సాగడం లేదంటున్నారు. ఎండల ప్రభావంతో పౌల్ట్రీలోని కోళ్ల ఎదుగుదల ఆగిపోయి అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోతున్నాయి. దీంతో ఖర్చు పెరగడంతో పాటుగా నష్టం వాటిల్లుతోందని వాపోతున్నారు కోళ్ల పెంపకందారులు. ప్రతిరోజు వడదెబ్బకు గురై పదుల సంఖ్యలో కోళ్లు చనిపోతుండటంతో నష్టం మరింతగా ఉంటోందని అంటున్నారు. మరోవైపు గుడ్లనిచ్చే లేయర్ కోళ్ల పెంపకంలో కూడా నష్టాలే కనిపిస్తున్నాయి. 100 నుండి 60% పడిపోయిందంటున్నారు. అదే సందర్భంలో గుడ్ల ధరలు సైతం పడిపోవడంతో నష్టాలు తప్పడం లేదంటున్నారు పౌల్ట్రీ యజమాన్యాలు. కరీంనగర్లో పౌల్ట్రీ పరిశ్రమల పరిస్థితిపై మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ఎండలకి జనాలతో పాటుగా ఇటు మూగజీవాలు సైతం చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి. కరీంనగర్ జిల్లాలోనైతే గత 2 రోజులుగా రాష్ట్రంలోనే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాల్లో ఒకటిగా కరీంనగర్ జిల్లా ఉంటూ వస్తుంది. నేపథ్యం లోపల తీసుకుంటే ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీ ఏదైతే ఉందో అది కరీంనగర్ జిల్లా ఉత్తర తెలంగాణలోనే నంబర్ 1 స్థానంలో ఉందని చెప్పవచ్చు. కోళ్ల పెంపకానికి సంబంధించి గత దశాబ్ద కాలంగా కరీంనగర్ జిల్లా ముందుంటూ వస్తోంది. మండుతున్న వేసవి ఏదైతే ఉందో అది మీ పౌల్ట్రీ పైన ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది? పౌల్ట్రీకి వేసవి అనేది ఒక విధంగా అడ్డంకిగా ఉంటుందని చెప్తారు. ఇంతకుముందు వింటర్ సీజన్లో కొన్న వేసవిలో మాకు ఎక్కువ కష్టాలు ఉంటాయి. దానికి తగ్గట్టుగా మేము దానికి ప్రత్యామ్నాయం ఏర్పరచుకోవాలి. అట్లాంటి దాని కొరకు కొద్ది ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. గడ్డి కానీ లేకపోతే స్ప్రింక్లర్లు కానీ ఫాటర్స్ కానీ పెట్టడం జరిగింది. ఇన్ని పెట్టడం జరిగినా కానీ ఈ 10-15 డేస్ లోపల ఇంకా ఎక్కువ గాలులతో వీధురు గాలులు ఇవి రావడంతో బాగా వడదెబ్బకు పెరుగుదల లేదు. జస్ట్ ఇవి 35 డేస్ ఉన్నాయి. అదే వింటర్ సీజన్ అయితే 2 kg రావాలి బాడీ వెయిట్. అదే ఇప్పుడు 1.12 ఉన్నది. అంటే దానికి ఏంటంటే మార్కెట్లో కొరత ఏర్పడుతుంది. 2 kg 2.5 ఉంటేనేమో దానికి తగ్గట్టు మార్కెట్లో జామ్ అయ్యి ఎక్కువ ఉంటుంది. ఇట్లా లేకపోయే వరకు ఎమ్మటెమ్మటే ఎండ దెబ్బకు చనిపోతూ ఉంటాయి కోళ్ళు. చనిపోయినప్పుడు మేము తొందరపడి తీయడం జరుగుతుంది. దాని కొరకే ఇట్లాంటి రేట్లు కూడా పెరుగుతూ ఉంటాయి. దానికి అప్పు పెరిగిందని ఇప్పుడు వింటర్లోనేమో మేము 70 రూపాయలు అమ్ముకుంటాము, కానీ అప్పుడు ఏమన్నారు ఇప్పుడు 100 రూపాయలు అనే వరకు కొండెక్కిన కోడి అని మీరు చెప్తారు. అట్లాంటి కాకుండా ఇప్పుడు ఈ 35 రోజుల్లో రావాల్సిన బరువు కంటే తక్కువ బరువు వస్తుంది. కానీ ఖర్చు విషయంలో ఎట్లా విషయంలో కూడా ఎండాకాలం కన్నా ఇప్పుడు మనకు వింటర్ సీజన్ కన్నా అప్పుడు 1300 మక్కలు దొరికినాయి. ఇప్పుడు 1650 1700 దొరుకుతున్నాయండి. సోయా కూడా పెరిగింది. అప్పుడు వర్కౌట్ రేట్ అంటే మన కిలోకు 22-20 రూపాయలకు దొరికింది కేజీ. ఇప్పుడు కిలో 24 రూపాయలు అవుతుంది. దానా పెట్టుబడి ఎక్కువ అవుతుంది. దానికి తగ్గట్టు ఇది రావట్లేదు, వెయిట్ రావట్లేదు. దాని కొరకు అట్లా దానికి అంతకమందం ఉన్నది. అంత మీరు అనుకున్నంత ఏం లాభాల బాటలో ఏం లేదు. మీరు అనుకుంటారు, ఎందుకంటే మీ పత్రికలు అనుకున్నంత ఉండదు. అక్కడ లైవ్ చూస్తే ఏర్పడుతుంది. మీకు చూస్తున్నాం ఎన్ని రోజు మోటాలిటీస్ ఉంటాయి. అవి ఎండకు దెబ్బకు అసలు నువ్వు ఎన్ని ప్రత్యామ్నాయం కలిపినా కానీ మాకు పోతూనే ఉంటాయి. రోజుకి ఎన్ని పక్షులు 7,000 బ్యాచ్ అనుకోండి అండి. రోజుకు 10 నుంచి 15-20 దాకా ఇట్లా పోతూ ఉంటాయి మోటాలిటీ. అట్లా ఇక అదే వింటర్లో అయితే నీకు ఒక మోటాలిటీ కూడా ఉండదు. ఒక కోడి కూడా చనిపోదు, తక్కువ ఉంటుంది. ఒక 7,000లో 1-2 ఇట్లా పోతూ ఉంటుంది. లేయర్స్కి సంబంధించి దీని ప్రభావం ఉంటుందా? లేయర్లకు బాగా ఉంటుందండి. వాళ్ళకు విపరీతమైన ఎండకు ఇదేమో బాడీ వెయిట్ తగ్గుతుంది. అక్కడ గుడ్లు ఎగ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. ప్రొడక్షన్ తగ్గుతుంది. అనుకున్న దానికన్నా వాళ్ళు మళ్ళీ వాళ్ళకు ఈ ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఈ మెయింటెనెన్స్ అనేది బాగుంటుంది వాళ్ళకు. మాకేంటంటే మాకు ఈ 2 నెలల మెయింటెనెన్స్లలో అయిపోతుంది. కానీ వాళ్ళు ఇయర్లీ వాళ్ళు పట్టుకుని ఉండాలి కాబట్టి వాళ్ళకు ఎక్కువ మెయింటెనెన్స్ అవుతుంది, ఎక్కువ ఖర్చులు ఎక్కువ ఉంటాయి. అందుకు వాళ్ళు కూడా బాగా నష్టాలనే ఉన్నారు. ఈ 2-3-4 నెలల నుంచి వాళ్ళు కూడా గడ్డు కాలంలోనే ఇల్లదీస్తుండ్రు. మన ఫామ్లో ఇన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటేనే ప్రతిరోజు 10 నుండి 20 చనిపోతున్నాయి అంటున్నారు. ఇప్పుడు కొంత దూరానికి ప్రాంతాలకి వీటిని తరలించే క్రమం లోపల ఎట్లా ఉంటుంది ఆ పరిస్థితి? అన్ని అనేది ఇప్పుడు రాదు. వింటర్లు ఉన్నప్పుడు మీరు ఇక్కడ నుంచి ఛత్తీస్గఢ్, మియాపూర్, అది ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర బాగా పోతుండే. ఇప్పుడు పోవు.
అదొక కారణం. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి పోయి అక్కడి నుంచి ఇక్కడికి వస్తా అంటే రావు, మోటాలిటీస్ పెరుగుతాయి వాళ్ళకు. అందుకనే ఆ బండ్లు ఇక్కడికి రాలేక కూడా ఇక్కడనే కన్జ్యూమ్ కావాలి. వేసవి ఉష్ణోగ్రతలకు సంబంధించిన చాలా ప్రభావం పడిందని ఇటు పౌల్ట్రీ రైతులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఆ ఉష్ణోగ్రతల యొక్క ప్రభావం ఇటు మనుషులతో పాటుగా ఇటు పౌల్ట్రీ రంగం పైన కూడా చాలా గణనీయంగా చూపిస్తుందని చెప్పవచ్చు. విత్ కెమెరామెన్ కవితో ప్రవీణ్, ఫర్ ఎన్టీవీ, కరీంనగర్.